పేద ఉద్యమాలు జరిగి ఆనాటి ప్రభుత్వం మనం ఇంకా ప్రజల యాస్పిరేషన్స్ని, ప్రజల యొక్క భావాన్ని మనం తొక్కిపెట్టలేము. ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడో ఒకనాడు నిర్ణయం తీసుకోవాల్సిందే. రాజ్యాంగం ఉన్నది, చట్ట సభలు ఉన్నాయి. ప్రజల కోరికలు న్యాయమైనప్పుడు పరిశీలించేది తప్ప రాజ్యాంగం జడపాతం కాదని వారు స్వయంగా ఆనాడు 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో కమిషన్ వేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు మొత్తం సర్వే చేసి, ఇంటింటి సర్వే చేసి, ఆ సర్వే కూడా కేవలం పాపులేషన్ సర్వే కాదు, ఓబీసీల ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక అన్ని కోణాలలో సర్వే చేసి రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి వాళ్ళ శాసనసభలో పాస్ చేసి, ఇగో మా రాష్ట్రం సోషల్ కంపోజిషన్ ఇట్లా ఉంది, మా రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ కల్చరల్ కాంపోజిషన్ ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళు ఆనాడు ఒప్పించి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టించిన చరిత్ర ఒక్క ఈ దేశంలో కేవలం తమిళనాడు ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. అప్పుడు కోర్టులు కూడా తప్పట్లే, కోర్టులలో అనేక మంది కోర్టుకు పోయింది. కానీ ఎంతమంది కోర్టుకు పోయినప్పటికి కూడా దాన్ని ఎవరు కొట్టేయలేదు, అది అమలవుతుంది. మేమేమంటున్నామంటే తెలంగాణలో కూడా కేసీఆర్ ఒకసారి సర్వే చేసింది, ఆ ప్రాపర్ స్టాటిస్టిక్స్ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ ఉందని చెప్పి సర్వే చేసింది. దాని పేరు సమగ్ర కుటుంబ సర్వే. ఒక్కరోజుతో చేసింది. అవుతుందా? ఆయన కూడా బీసీ కమిషన్ వేసాడు, ఇప్పుడు సుధీర్ కమిషన్ వేసాడు. ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని తీర్మానాలు చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా అమలు కాలే. ఈ చిత్రం మర్చిపోదు. కేసీఆర్ కూడా కమిషన్ వేసిండు, సుధీర్ కమిషన్ వేసిండు, ఇంకో కమిషన్ కూడా వేసిండు. ఎన్ని కమిషన్లు వేసినా కూడా కాలే. ఎందుకు అంటే నిజాయితీ లేదు కాబట్టి, నిజాయితీగా స్టాటిస్టిక్స్ సేకరించలేదు కాబట్టి కాలే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవాళ మూసాని వెంకటేశ్వరని ఇంకోటని వేసింది తప్ప ప్రాపర్ స్టాటిస్టిక్స్, ప్రాపర్ కమిషన్తో తీయలేదు. కేవలం స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ తోటి జనాభా లెక్కలు తీసిండు. ఆ జనాభా లెక్కలు కూడా ఎంత తప్పుడు తడకలు మీరు చూసిండు. 42% బీసీ జనాభా అని చెప్పి ఇచ్చింది. ఆనాడే బగ్గు మన్నాయి అని మేము 50-52% ఉంటే 42% అంటారు. అంటే ఇవన్నీ కూడా తప్పుల తడక, ఈ లెక్కలన్నీ కూడా తప్పుల తడక అని చెప్పి ఆనాడు మాట్లాడి, మరి ఆనాడైనా కనీసం అర్థం చేసుకొని ఇవన్నీ బంద్ చేసి నిజాయితీగా భూమి మీదకి వచ్చి బీసీలకు ఒక మెసేజ్ చేయాల్సి ఉండే. కానీ ఇవ్వకుండా మేము తీర్మానం చేసినాం, మేము విధానమాస్ తీర్మానం చేసినాం, గవర్నర్ గారిని నెట్టేసే ప్రయత్నం చేయడం, కోర్టులో పోయి కోర్టు సహకరిస్తలేమని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేమని చెప్పడం, ఇదంతా కూడా తప్పుల తడక. తెలంగాణ ప్రజలకు నేను ఒక్కడే వినమని విజ్ఞప్తి చేస్తున్నా. నేను మాట్లాడే మాట మీద ఏ వేదిక మీదైనా చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే రాజకీయాలతో తప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఒక్క నిమిషం కూడా రాజకీయాలు ఉన్నాయి. కానీ మీరు మాత్రం తెలంగాణ ప్రజల, అందులో ముఖ్యంగా ఓబీసీ ప్రజల, బీసీ ప్రజల ఆత్మగౌరవంతో చెలవాడమనే ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పటికైనా ఇవాళ బంధు రాజకీయ పార్టీలు మాత్రం ఇచ్చిన బంధు కాదు ఇది. అనేక నెలలుగా, అనేక సంవత్సరాలుగా, అనేక నెలలుగా ఇవాళ ఇక్కడ బీసీలు మేమెంతో మాకంత, మేము యాచించే స్థాయిలో ఉండద్దు, సాధించే స్థాయిలో ఉండాలి. నేను అడుగుతున్నది అలా తప్ప ఒప్ప తెలంగాణ సమాజం ఆలోచించాలి. ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు అవునా కాదా? వాళ్ళు ఒకవేళ ప్రజల ఆశీర్వాదం పొంది
ముఖ్యమంత్రులు అయితే కుటుంబంలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయితే తప్ప ఇవాళ నేను ఆ పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి ఆస్కారం లేదా? ప్రాంతీయ పార్టీలు అధికారం ఉన్న రోజులు కుటుంబం వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. కుటుంబం చేతులున్న పవర్ ఉంటుంది తప్ప వేరే కులానికి కానీ వేరే కుటుంబానికి కానీ వేరే మనిషికి కానీ అధికారం వచ్చే ఆస్కారం లేదు. అది తెలుగుదేశం హయాంలో చూసింది మీరు, టీఆర్ఎస్ హయాంలో చూసింది మీరు. వేరే రాష్ట్రాల్లో కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీలో అధికారం ఉన్న కాడ ఎవరు నాకు మీరు చూస్తున్నారు. వారసత్వం లేకపోతే తప్ప వారసులు లేకపోతే కుటుంబమే రాజ్యాంగంలో వెళ్తే తప్ప వేరే వాళ్ళు వేరే పరిస్థితి లేదు. దీని మీద ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నారు. అందువల్ల ఇవాళ నేషనల్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా 1956 కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, 56 to 2014 సమైక్య రాష్ట్రం కావచ్చు, 14 నుంచి ఇవాటి వరకు 2025 వరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. నేను అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా, మరి 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఎందుకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేకపోయిండు? దీనికి సమాధానం చెప్పగలని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మనకు వార్తలు వస్తూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉంటారు, 15 మంది వచ్చినట్టున్నది, 15 మంది వచ్చినట్టున్నది, 3 మంత్రులు ఉన్నారు. దానికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. క్యాబినెట్లో మంత్రివర్గ సహచరులకి రిజర్వేషన్తో సంబంధం లేదు. మీకు నిజంగానే కనుక బీసీలకు ఇప్పటిదాకా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేదు, బీసీలకు అన్యాయం జరిగింది, ఇప్పటికైనా మేము రెట్టిఫై చేస్తామని చెప్తే ఒక 7 మందో 8 మందో బీసీ మంత్రులు ఉండాలి. ఉన్నారా? 3. ఆ 3 కూడా ఒక బీసీ వెల్ఫేర్ ఉంటాడు, ఒక ఆమె దేవాదాయ శాఖ ఉంటారు, ఒకరేమో మత్స్య శాఖ ఉంటారు.